శ్రీ మహాగణాధిపతే నమః. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో అష్టమ రాశిలో శని వక్రించున్నాడు. అలాగే జన్మరాశిలో కేతు ఉన్నాడు. సప్తమ రాశిలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో నీచిపట్టినటువంటి శుక్రుడు ఉన్నాడు. వ్యయ స్థానంలో గురుడు ఉచ్చబట్టున్నాడు. అలాగే లాభస్థానంలో కుజుడు ఉంటున్నాడు. తదుపరి నీచ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి నీచభంగం అనేటువంటిది జరుగుతోంది. రవి కూడా మారుతున్నాడు. శుక్రుడు కూడా తన స్థానం మారుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ముఖ్యంగా సింహరాశి అధిపతి అయినటువంటి రవి జన్మరాశిలోను ద్వితీయ రాశిలోను సంచరించడం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. అలాగే మీ మాటకి తిరుగులేనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలాగే రాజసమాన పదవిని, రాజసమాన వైభవాన్ని మీకు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మీకు ఈ మాసం ఏదైనా సరే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మీకు ఒక మంచి వార్త ఏదైతే ఉంటుందో అది మీ చెవిలో పడుతుంది. ఎందుకనంటే ఆ మంచి వార్త కోసం ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో ఆ వార్త మీ చెవిలో పట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ మాసం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు ఎవరైతే మంచి అధికారయుతమైనటువంటి పదవుల్లో ఉంటారో ఉద్యోగస్తులు, అలాగే అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, ఏదనేది అనవసరమైన విషయం. అధికారంతో కూడినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈ మాసం అనేటువంటిది ఒక సువర్ణ అవకాశం. మీరు ఏం చెప్పినా సరే అవతల వాళ్ళు విని తీరాలి. మీరు మాట్లాడిందే మాట, మీరు చెప్పిందే శాసనం, వేసిందే ఆసనం అన్నట్టుగా తయారవుతుంది. ఈ మాసం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. అద్భుతమైనటువంటి అధికారయుతమైన పరిస్థితులు మీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి బిజినెస్ పరంగా చూస్తే, వ్యాపారస్తుల పరంగా చూస్తే ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది. మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన అవకాశాలు వచ్చినట్టుగా మీరు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గ్రాబ్ చేస్తారు, అంటే అందిపుచ్చుకుంటారు. చక్కగా లాభాల బాట ప్రయాణం చేస్తుంటారు. ఇది వ్యాపారస్తులందరికీ వర్తిస్తుంది. మరి ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కొన్ని రకాల వ్యాపారాలు అయితే మరింత లాభసాటిగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బంగారం, వజ్ర వ్యాపారాలు, అంటే బంగారం కానీ, వెండి కానీ, వజ్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, విదేశాల్లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్టర్స్, రోడ్డు వేస్తుంటారు వాళ్ళు కాంట్రాక్టర్స్. వాళ్ళు ఎవరి కోసం వేస్తారు? ప్రజల కోసం వేస్తారు. ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు? ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు. ప్రజలంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటే ప్రజలు పనులేగా డబ్బులు వచ్చేది అక్కడ. అట్టా ప్రజా సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి డాక్టర్స్కి, ఇంజనీర్స్కి మాత్రం అద్భుతమైన అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా సరే సింహరాశి వాళ్ళు, అలాగే విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా, అక్కడ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా కూడా చాలా బాగుంది. ఈ విషయంలో ఏ మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అవకాశాలు మీ చేతికి వచ్చి తీరతాయి, సందేహం లేదు. ఇకపోతే కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఈ మాసం మీరు తండ్రి కొడుకుల మధ్య బంధం ఇబ్బంది పడకుండా చూసుకోండి. అలాగే అనవసరమైనటువంటి ఇగోకి పోకండి. అంటే మీకు ఈ మాసం ఏమవుతుందంటే అంతా కలిసి వస్తుంటుంది కనుక తెలియకుండానే కొంచెం మొనార్కిజం డెవలప్ అవుతుంది. అవతల వ్యక్తి మీకంటే పదవిలో కానీ, స్థాయిలో కానీ, అధికారంలో కానీ మీకంటే పెద్దవాడైనా సరే ఒక మాట అంటే మీకు వెంటనే ఇగో స్పైక్ అయిపోతుంది. స్పైక్ అయిపోయి నువ్వెంత, నన్ను అనడానికి నువ్వే స్థాయి వాడివని టక్కన అనేస్తారు. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఇగోలకి పోవద్దు. తాడిందనేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని మిమ్మల్ని మించి ఇంకోడు ఉంటాడు, వాడిని మించి ఇంకోడు ఉంటాడు. ఇది ప్రకృతి సహజం, ఇది ప్రకృతి నియమం. ఇది కొంచెం గుర్తుపెట్టుకుని ఏ రకమైన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు పట్టుదల, ధైర్యం బాగా పెరిగిపోతాయి ఈ మాసం. దాంతో మంచి ధైర్య సాహసే లక్ష్మి అని ఈ కొత్త ప్రయోగాలు చేస్తుంటారో ఆ ప్రయోగాల్లో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మీకు చాలా తేలిగ్గా
కనపడతాయి. అవి పెద్ద సమస్యలుగా అనిపించవు. వాటిని చాలా ఈజీగా అధిగమించేస్తారు. మీ యొక్క పోరాట పటిమ బాగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇందాక మీ పై వాళ్ళ గురించి చెప్పాను కదా! ఇప్పుడు కొన్ని మీ కింద పనిచేసే వాళ్ళ గురించి చెప్తుంటాను. ఏంటంటే ఎవరికైనా సరే ఒక పని చెప్పారు. ఆ పని అతను కొంచెం ఆలస్యంగా చేశాడు. 2 రోజుల్లో చేయమంటే వారం రోజులు చేశాడు. పిలిచి చెడామడా తిట్టడానికి కూడా వెనకాడరు. అంత తొందరగా అనాలోచితంగా కిందున్నటువంటి వాళ్ళని అంటే మీ కింద పనిచేసేటువంటి వాళ్ళని లేదా సేవకులని కొంచెం తీవ్రంగా దూషిస్తారు. ఆ దూషించడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు, ధన నష్టం, వాళ్ళు బయటికెళ్ళి మీ గురించి చెడుగా ప్రచారం చేయటం, మీ ఎదురుగా మిమ్మల్ని ఏం చేయలేకపోయినా బయట మీ గురించి చాలా చెడ్డగా చెప్పటం, మీ గురించినటువంటి లోటుపాట్లు, మీ గుట్టుమట్లు బయటపెట్టటం, మీ రహస్యాలని అందరికీ చెప్పేయటం, ఇలాంటి పనులు చేస్తూ మీ యొక్క ప్రతిష్టని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తారు. కనుక మీ పై వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండండి. మీ కింద వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి గారితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. మీ జ్యేష్ఠ సంతానం గనక మగ పిల్లవాడైతే ఆ పిల్లవాడితో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అతను అడిగేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలైనా సరే తీర్చను అని చెప్పకుండా చూద్దాం, తర్వాత కాస్త కొన్నాళ్ళలాగి తీరుద్దామని చెప్పండి. అంతేగాని అనవసరంగా ఇద్దరితోనూ ఇదింతే అని మాత్రం చెప్పకండి. ఇది మాత్రం ముఖ్యంగా సింహరాశి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జీవిత భాగస్వామి విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా ఎవరైతే సింహరాశి స్త్రీలైనా పురుషులైనా సరే మీ విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ మరలా చెప్తున్నాను, హృదయానికి సంబంధించిన గుండెకి సంబంధించిన అలాగే కండరాలకు సంబంధించిన అంటే కండరాలు పట్టేయటం, మజిల్ క్రాంప్స్ రావటం, ఇటువంటి అనారోగ్య సమస్యలు రావటం, పొట్టకి సంబంధించిన అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ రావటం, పాదాలకు సంబంధించినటువంటి అంటే పాదాలకి పెయిన్స్, నీ పెయిన్స్ రావటం, ఇటువంటివి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే సింహరాశి వాళ్ళు కొంత 60+ 70+ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గుండెకి సంబంధించిన కిడ్నీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వెంటనే వైద్య సదుపాయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ నిర్లక్ష్యం చేయొద్దు. ఇక సింహరాశి రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంది. పదవి యోగం కలుగుతుంది. సింహరాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ముందరకు వస్తాయి. వాటిని చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మంచి విద్యాభివృద్ధి బాగుంది. ఇందులో కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. మంచి సంబంధాలే వస్తాయి, కానీ కొంచెం వెయిట్ చేయండి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత, జాతక పరిశీలన చేసిన తర్వాతనే ఆ సంబంధాలకి ఓకే చెప్పటం అనేటువంటి విషయం పరిశీలించండి. ఇకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంచెం అనుకూలమైన సమయమే, కానీ కొద్దిపాటి పరిహారాలు పాటిస్తేనే వెంటనే సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం కొంత ఆశాభంగం కలిగే అవకాశం గోచరిస్తోంది. అంటే సంతానపరంగా సంతానం ఉన్నవాళ్ళకి బాగానే ఉంది, కానీ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఆశ నిరాశలు కలిగే అవకాశం గోచరిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బిల్వ దళాలతో శివుడికి అర్చన జరిపించండి. ఈ మాసం తప్పనిసరిగా గణపతిని ప్రతి బుధవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ గరికతో పూజించండి. అలాగే ఈ సింహరాశి వాళ్ళు శివ కుటుంబాన్ని ఆరాధించండి. అంటే శివుణ్ణి కానీ అమ్మవారిని కానీ గణపతిని కానీ ఈ మాసం ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఐశ్వర్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి. అలాగే పనుల్లో ఆటంకాలు జరగకుండా కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించండి. అలాగే ఈ ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఈ రకరకాలైనటువంటి టెన్షన్స్ ఉండేటువంటి వాళ్ళు మాత్రం శివుణ్ణి ఆరాధించండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలు పాటించి సింహరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.